తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి ఒకే విషయంపై చర్చించుకుంటున్నారు. పార్టీలకు సంబంధం లేకుండా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒకరితో ఒకరు గుసగుసలాడుతున్నారు. ఇంతకీ ఏంటా విషయం అనుకుంటున్నారా? అయితే లెట్స్ వాచ్ ద స్టోరీ. తెలంగాణలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టార్గెట్గా హనీ ట్రాప్ నడుస్తోందా? ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఫోన్ నెంబర్లను కనుక్కొని మరీ వీడియో కాల్స్ చేసి బెదిరిస్తున్నారా? అసెంబ్లీలో ఇవే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు తెలియని నెంబర్ నుండి వీడియో కాల్స్ వచ్చినట్లు వార్తలు కూడా వచ్చాయి. పలువురు ఎమ్మెల్యేలు పోలీసులకు ఫిర్యాదు చేయగా మరికొందరు మాత్రం బయటికి తెలిస్తే తలనొప్పి అంటూ కామ్గా ఉంటున్నారట. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లాబీలో ఎల్పీ ముందు పలువురు ఎమ్మెల్యేలు ఈ విషయంపై చర్చించుకున్నారు. తనకు కాల్ వచ్చిందని ఒక ఎమ్మెల్యే చెప్పగా తనకు కాల్ వచ్చిందని మరో ఎమ్మెల్యే తెలిపారు. ఇక కొందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సైతం ఇదే అంశంపై చర్చించారు. తమకి అనుమానాస్పద కాల్స్ వచ్చాయని, లేట్ నైట్ కాల్స్ రావడంతో తాము ఎత్తలేదని ఒకరి విషయం మరొకరు చెప్పుకుని తమ అనుభవాలను పంచుకున్నారు. తమకు వీడియో కాల్స్ వచ్చిన అనుమానంతో ఎత్తకుండా జాగ్రత్త పడ్డామని పలువురు ఎమ్మెల్యేలు తమ సహచర ఎమ్మెల్యేలతో చెప్పుకున్నారు. ఇటీవల కాలంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేసింగ్కి ట్రాప్ కాల్ వచ్చింది. కాల్ చేసి 20 సెకండ్ల పాటు మాట్లాడిన అజ్ఞాత మహిళ ఆ సమయంలో ఇబ్బందికరంగా ప్రవర్తించి ఆ వీడియోను సదరు ఎమ్మెల్యేకి పంపించి డబ్బులు డిమాండ్ చేశారట. డబ్బులు పంపకపోతే పక్క పార్టీ గ్రూపుల్లో వీడియో వేస్తామని బెదిరించినట్టు తెలుస్తోంది. దీంతో అలర్ట్ అయిన ఎమ్మెల్యే వీరేశం జిల్లా ఎస్పీ కాల్ చేసి విషయం చెప్పగా విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ట్రాప్ కాల్స్ అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు వస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కాల్ చేసి వీడియో రికార్డ్ చేసి బీఆర్ఎస్ బీజేపీ గ్రూపుల్లో వేస్తామని బెదిరించడం, బీఆర్ఎస్ పార్టీ నేతలకు కాల్ చేసి వీడియోలను రికార్డ్ చేసి కాంగ్రెస్ బీజేపీ గ్రూపుల్లో వేస్తామని బెదిరించడం చర్చగా మారింది. ఈ నేపథ్యంలోనే రాజకీయ ప్రత్యర్థులు తమని ఇరికించే ప్రయత్నంగా కూడా పలువురు ప్రజాప్రతినిధులు అనుమానిస్తున్నారు. ఆపదలో ఉన్నవారు కాల్ చేశారేమో అని తెలియక కాల్ ఎత్తితే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాప్ కాల్స్ వల్ల ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల్లో కలవరం మొదలైంది. చేయని తప్పుకి బలి కావాల్సి వస్తుందని, దీనిపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది. బయటికి వచ్చి చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటే చెప్పని వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో.